బైక్ కాస్ట్ వచ్చేసి మీకు లాస్ట్లో చెప్తా. బైక్ గుడి దాకా నేనే తీసుకెళ్ళిన. పూజ అయితే కంప్లీట్ చేసినాము. అసలు చాలా రోజులైంది బండి పూజ చేసుకొని. ఎప్పుడో 5 years బ్యాక్ నా పల్సర్ 220 ఉన్నప్పుడు పూజ చేసుకున్నా. అసలు ఇంత ప్రాసెస్ ఉంటుందా అని కూడా నేను మర్చిపోయినా. ఇక బండి స్టార్ట్ చేసినాం. నిమ్మకాయ తొక్కించి తమ్ముడు మంచిగా ఒక రైడ్ వేసిండు. ఇక మంచిగా పూజ చేసుకొని కొంచెం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని ఇక ఇంటికి వచ్చేసినాం. బీట్ అయితే సూపర్ ఉంది. యాక్సెసరీస్ కానీ ఇంకా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఏమేమి ఉన్నాయో చెప్తా రండి. ఇది ఏంటది ఇంజన్ గాడా? ఇంజన్ గార్డ్ ఎంత పడింది? 3,300. ఇది బంపర్ 3,000 ఎంత 3,800 పడింది. ఇవి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, అంటే బండి రేట్ కాకుండా ఇంకా ఎక్స్ట్రా డబ్బులు పెట్టి చేపించినాయి. 3,400 అయితే 3,300 800. అండ్ ఇంకా ఇక్కడ సీట్ రెస్టా, ఇది సీట్ రెస్ట్ ఇక్కడ ఇట్లా వస్తుంది కదా, అది వేయించాలి. ఇక్కడ మీకు ఫోటోలు ఇస్తున్నా చూడండి. అది ఇంక వేయించలేదు, అది వస్తుంది. షోరూంలో లేవంట స్టాక్. ఇంకా మనం పెట్టించుకునేటివి ఉంటే ఇంకా చాలా పెట్టించుకోవచ్చు. ఇక్కడ ఒకటి వస్తుంది ఇట్లా పట్టుకునేది, అది పెట్టించుకోవాలి ఎక్స్ట్రా ఫిట్టింగ్ లాగా. ఇంకా ఇటు సైడ్ చూపిద్దాం. ఇక్కడ పెద్దవాళ్ళు కూర్చోడానికి ఇలా ఒకటి పెట్టుకుంటాం కదా, అది కూడా పెట్టియాల్సి ఉంది. అదొక్కటి అంతే, ఇంకేం లేవు పెద్దగా పెట్టించేవి. ఇంకా స్టైల్గా మనం పెట్టించుకోవాలనుకుంటే ఇటు సైడ్కి అద్దాలు పెట్టించుకోవచ్చు. ఇక్కడ చిన్నగా 5,000 ఏమో ఉంటాయి అనుకుంటా. అది మీకు ఫోటో ఇస్తా అది కూడా. అండ్ ఇంకా ఇక్కడ ఇది చూపి పైన నుంచి, ఇది నావిగేటర్ పెట్టియచ్చు. ఇక్కడ చిన్నగా వస్తుంది రౌండ్ షేప్లో, అదొక 5,000 ఉంటుంది. మంచిగా యూజ్ అవుతుంది మనకు, కొంచెం బైక్ రైడింగ్ కానీ దానికి కానీ బాగా యూజ్ అవుద్ది. సారీ మర్చిపోయాను అసలు. వైజర్ మెయిన్ ఇది ఎంత పడ్డది వైజర్? 2,300. ఇదే కొంచెం లుక్ బైక్కి. బైక్ ప్రైస్ వచ్చేసి 2 lakhs యాక్చువల్ ప్రైస్ వితౌట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి 11,000 రూపీస్ అయింది. 10% డిస్కౌంట్ చేస్తే 10,000. టోటల్ కాస్ట్ వచ్చేసి విత్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్, ఆల్మోస్ట్ అందరు పెట్టించుకుంటారు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్. టోటల్ 2,10,000 ప్రైస్.